నేను మనం కొబ్బరికాయ వేసుకొచ్చాం కలవకుర్తికి. రాజమండ్రిని తీసుకెళ్ళి కలవకుర్తి ఎలా తీసాం కదని తీయలేదు. కలవకుర్తి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అమ్మాయిలో ఒకటి మళ్ళీ ఇబ్రాహీంపట్నం, హైదరాబాద్ మళ్ళీ టచ్చింగ్లు పెంచారు. అట్లా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారులే. మ్యాటర్ ఏంటంటే రాజమండ్రి లోడ్ అయిన తర్వాత గోపాలపురం వచ్చిన తర్వాత కిట్ వదిలేసింది బండి. మొత్తం బ్రేక్ ఆడతలేదు. మొత్తం ఏంటో కింద చూసేసరికి వెనకాల చక్రం కింద మొత్తం బంద్ అయిపోయింది. దేవరపల్లి వెళ్ళాలి మెకానిక్ కావాలంటే, లేదంటే కోయిలగూడ వెళ్ళాలి. జలారావు సరే ఎదరికి వెళ్దాం ఫస్ట్ గేసి అలా తాతయ్య ఎదరికి వెళ్తుంటే గోపాలపురం దాటిన తర్వాత టాటా ఏసీ ఆగిపోయింది. మా నోడిని అడిగాను ఎవరికైనా మెకానిక్ చెప్పమంటే వస్తున్నాను. అతను ఫోన్ చేసి ఇలా బండి బ్రేక్ తీసినా అంటే బ్రేక్ ఇట్లా అయితే దొరకవు కానీ వస్తాను, వచ్చి బ్రేక్ డమ్మీ చేసేస్తాను, ఆ 3 బ్రేకుల మీద వెళ్ళిపోతుంది బండి, 3 చక్రాలు బ్రేక్ ఆడితే తిరిగి ఇచ్చాను అన్నాడు. లోడ్ బండి కదండి పర్లేదు అంటే పర్లేదు అన్నాడు. ఇంకా బండి ఒక చక్రం డమ్మీ చేయించి వెళ్ళిపోయి దింపుకొని వచ్చేసాను. మాకు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, లైట్గా పక్కలా అవుతుంది కానీ పర్లేదు. ఇప్పుడైతే మనకి విజయవాడ లోడ్ ఉందన్నారు అక్కడి నుంచి బోయంపల్లి నుంచి. అలాగే రాజమండ్రి తొనకైతే దొరికితే కష్టం, బొబ్బట్టేసి వర్షం వచ్చేస్తుంది. చూద్దాం విజయవాడ అయితే వెళ్దాం. అమ్మాలి వాళ్ళు అయితే ఫోన్ చేశారు మనకి, వెళ్తున్నాను కొట్టుల దగ్గరికి. మనం బండి ఎట్టిన తర్వాత వస్తున్నాయి కిరాయిలు. ఇంకేం లేట్ చేస్తానేమో అలా ఏది లేకుండా పోతుంది. ఇంకా దొరికిన కాడికి ఏదో మూట కట్టుకుని పోవడమే, మనకు అంతవరకే ఉందనుకుని. ప్రస్తుతానికి అయితే విజయవాడ వెళ్దాం. మరి అక్కడి నుంచి ఏంటనే చూద్దాం, ఎన్నో ఉంటాం లేదంటే ఎంటీ ఒకటికి వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ అయితే బీట్రూట్ వేస్తున్నారు, మరి ఇంకా క్యారెట్ అయ్యి వేసుకోవాలి. మనకి బీట్రూట్ అయితే వేసిన తర్వాత క్యారెట్కి వచ్చాం. క్యారెట్ బండి పార్కింగ్ ఉంది, ఏసీ బండి అది. ఏసీ బండిలోంచి డైరెక్ట్ మన బండిలోకి వేస్తున్నారు. ఆ బండి లోడ్ అవుతుంది, ఎంటర్ అయ్యాక మన బండి ఎట్టాలి. అరగంట నుంచి అసలు ట్రాఫిక్ కదులుతులేదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నాం. రావాలా ఇవాళ చుట్టాలు మాత్రం మంచి వాళ్ళు దొరికారు మనకు. పొద్దు నుంచి బండి బాగానే ఉన్నారు. ఇవాళ మాత్రం లోడింగ్ చాలా టైం పడేస్తుంది. 7:30 ఎట్టిన బండి దాదాపు 10 అవుతుంది. ఇప్పుడు లోడ్ అవ్వలేదు, ఇంకా ఫుల్ ట్రాఫిక్. ఎక్కడ బండి అక్కడ ఆగిపోతుంది. అది ఏంటి అర్థం కాదు. బండి ఎట్టిన తర్వాత పాలకొల్లుకి, ఏలూరుకి, జంగారెడ్డిగూడెంకి, తణుక్కి గ్రూప్లోకి వెళ్ళొస్తుంది. అన్ని ఇంటి సామాన్లకి. ఇంకా క్యాప్సికమ్ బాక్స్ ఉన్నాయి, అవి వేస్తే మనకి లోడింగ్ కంప్లీట్ అయిపోయినట్టు. 10:15 అయితే మరి మనకి పట్ట వేయడం మొదలెట్టారు. అయిపోయాక బండి వదలాలి. 10:30 అయితే అరే మార్కెట్లోకి బండి వదిలాము. నాకైతే చాలా బాధ ఉంది. బండి ఎట్టిన తర్వాత మంచి మంచి కిరాయిలు వచ్చినాయి. అనవసరంగా కంగారు పడి ఎట్టినేమో అనుకోండి. ఒకవేళ అట్టకుండా అలాగుంటే ఏ కిరాయి రాదు, అప్పుడైతే కంపల్సరీ రాదు. అలా చూస్తూ ఉండాలి గుడ్డోళ్ళకి. ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాం, మళ్ళీ అటు నుంచి ఎంటీ వెళ్ళిపోవాలా, ఏమైనా పని అవుతాయా ఏంటో తెలియలేదు. నేనైతే కంపల్సరీ పొద్దున్న అయితే ఇంటికి వెళ్ళిపోతాను. చూద్దాం. ప్రస్తుతానికి అయితే విజయవాడ వెళ్తున్నాం కదా, ఎక్కడి నుంచి మనకి దగ్గర 280 ఎంత వస్తుంది. తాతీకి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా దింపేసుకుంటారంట. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో ఇలా ఓడితే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మనకి 4 చక్రాలకి బ్రేక్ పడుతుంది, 3 చక్రాలకి బ్రేక్ డమ్మీ చేసాం కదా. అందువల్ల ఇంటికి వెళ్ళిపోయినా సరిపోతుంది. అయ్యో లోడ్ ఎట్టిన తర్వాత వస్తాం వల్ల మనకి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ లోడ్తో కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. 10 వరకు అంటే ఇంకా టెన్షనే. అదైతే మనకి లోడ్ కూడా ఉండదు కాబట్టి తాతీగా వెళ్దాం. బండి అయితే నిలబడుతుంది కానీ మరి మనం అంత పోటత్తంగా వెళ్ళిపోకూడదు, నిలబడుతుంది కదా అని. ఇప్పుడుగా 3 చోట్ల తప్పించుకుని వచ్చాను కానీ ఆఖరి మొత్తం అయితే బండి జరిగింది. 100 రూపాయలు రాశారు హైట్ లోడ్కి. ఈ ట్రాఫిక్ వాళ్ళు కానీ మనం దాటిన తర్వాత బయలుదేరామంటే ఈ ట్రాఫిక్ వాళ్ళు దొరికేస్తాం. మనకు లోడింగ్ దగ్గర బాగా లేట్ అయిపోయింది. మనం గంటలో అయితే సిటీ అయితే దాటేసాం. ఇక్కడి నుంచి సూర్యాపేట వరకు పర్లే కానీ, సూర్యాపేట అంటే ఉందిలే, బోర్డర్ దాటేంత వరకు పర్లే కానీ అక్కడి నుంచి మన ఆంధ్ర బోర్డర్ కాడి నుంచి ఇంకా విజయవాడ ఏలూరు వెళ్ళే దాకా కూడా ఎవరో తగులుతూనే ఉంటారు ఆటోలు. మనకు ఫస్ట్ అయితే పోనీ హైదరాబాద్ అని అయిపోయింది. హైట్ రోడ్ అని చెప్పి 100 రూపాయలు అయ్యారు. చూద్దాం దారిలో ఎవరో తగ్గుతాను. ఈ రోడ్డుకి వస్తే మనేంటి అదే ఖమ్మం రోడ్ల నుంచి తిరుగుతున్నాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం హైవే ఎక్కుతాం. చూద్దాం దారిలో ఏమవుతుందో.
తెలంగాణ బార్డర్ అయితే దాటాం. బార్డర్లో ఆపలేదు, ఇంకా ఎవరు లేనట్టున్నారో. ఇంక మన బార్డర్లో ఏమి ఇవ్వకుండా ఎదురుకొచ్చాం. ఇప్పుడు ఆంధ్ర బార్డర్లో ఏమన్నా ఆపుతారని చూడాలి. ఆంధ్ర బార్డర్ కూడా దాటాం. ఇక్కడ ఎవరో ఆపలేదు. మొన్నటిదాకా ఇది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఉంది, అందుకని పక్క నుంచి వదిలేవారు. గేట్ పక్క నుంచి వెళ్ళినా దొరికేవాళ్ళు. ఇప్పుడు ఇది వదిలేశారు కదా, ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. చిల్లకల్లు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం. మరి ఇక్కడ కూడా ఎవరు లేనట్టే ఉన్నారు. అవతల పక్కన ఏమైనా ఉన్నారేమో చూడాలి. ఈ టోల్ గేట్ దగ్గర ఒకటి ఆపుతారు, మళ్ళీ యువతలు అయితే ఎవరు లేరు. అవతల కూడా లేనట్టే ఉన్నారు. మరి అవతల కూడా ఎవరు లేరు. మనకి ఎక్కడ కూడా ఒక 100-200 సేవ్ అయినట్టే. 6ంటికి అయితే మనం విజయవాడ ఎంటర్ అయ్యాం. విజయవాడ ఇప్పుడు కాలేదు మార్కెట్కి, ఇదే ఫస్ట్. ఫ్లైఓవర్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ అన్నారు. సారి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎవరన్నా అడగలే. ఫ్లైఓవర్ అయితే దిగినాం. మరి దిగిన తర్వాత అక్కడ అడగాలి ఒకసారి అయితే ఇంకా అది అర్థమవుతుంది మనకి. విజయవాడ ఎప్పుడు వేసుకురాలేదు, ఇదే ఫస్ట్. ఫ్లైఓవర్ దిగినట్టు పార్క్ పక్క అంటారు, రోడ్లో అన్నారు. రైల్వే బ్రిడ్జ్ అయితే దాటొద్దు అన్నాడు. మరి దిగిన ఇక్కడ పార్క్ ఉంది, పార్క్ పక్క అంటేనే ఉంది రోడ్డు లోపలంట. అడ్రస్ని ఎత్తుక్కోవడం పెద్ద ఏం బాధపడకుండా వెంటనే దూరేసింది ఇంట్లోకి. ఇప్పుడు అన్లోడ్ ఎప్పుడు చేస్తారో చూడవు. బాగా ఇరుగ్గా ఉంది మార్కెట్. 6:30కి అయితే బండి పాయింట్లు ఎట్టాను, అట్టా తీసి ఉంచేసాను. బండి చూస్తేనేమో ఏదో పెంట కుప్పలు ఎట్టిచ్చారు. మొత్తం చిరాగ్గా ఉంది ఇక్కడ. నాకు మార్కెట్ ఏం నచ్చలేదు. బండి కనీసం డోర్ తీయడానికి కూడా ఖాళీ లేకుండా ఎట్టేసారు. బండి అయితే పాయింట్లు ఎట్టాం, కానీ ఎప్పుడు అన్లోడ్ చేస్తారనేది చూడాలి. నాకు మార్కెట్ ఏమీ నచ్చలేదు. కనీసం బండి తిప్పుకోవడం కూడా చోటు కూడా లేదు. ఈ మార్కెట్కి వచ్చిన అసలు బండి తిప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అటుపక్క ఇటుపక్క లారీ ఎట్టేసారు, ఇంకా తిప్పుకోవడానికి అసలు ఖాళీ ఉండలేదు. బండి మాత్రం పెంటకుప్పలు ఎట్టిచ్చారు. నాకు అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది. 1 గంటన్నర అయింది, ఇంకా బత్త కూడా దింపలేదు. 6:30కి బండి ఎట్టాం. ఇప్పుడు 8:30 అయింది, ఇంకా బండి ముట్టుకోలేదు. ఇలా చాలా బాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు దాకా బండి దింపారు, ఇప్పుడేమో చాలా బాగా చేసుకుంటున్నారు. 9ంటికి అయితే మరి మొత్తం చేశారు. మొత్తం దింపుతారు లేదు తెలీదు. వీళ్ళు మళ్ళీ చాలా బాగా చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అంత పోతే బండిలో ఒక 20 బత్తలు క్యాప్సికమ్ బాక్సులు తీశారు. పైన కింద ఒక 20 బత్తలన్నీ తీసారేమో. బండి అంతలాగా ఉంది. సగం లోడ్ దింపాక మళ్ళీ బండి ఎదరగట్టినాడు అంటున్నారా? మరి దింపుతారా బండి పక్కడతారు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. మన గురువు గారు మరి బండి ఎదర తీసుకురా అన్నారు. ఇవాళ మొత్తం ఇడత కుట్టి ఇచ్చేసారు. ఇంక విజయవాడ అంటే మళ్ళీ అలా ఎప్పుడు ఎత్తాలంటే ఆలోచించలేదు. మొత్తం 11:30కి అయితే బండి ఖాళీ చేశారు. 6:30కి ఎట్టిన బండి 11:30 ఖాళీ చేశారు. ఈ విజయవాడ మార్కెట్ మీద మొత్తం నాకు ఇరతపడింది. ఇంక మళ్ళీ అలా హైదరాబాద్ వెళ్తే ఖాళీగానే వచ్చేస్తాను, కానీ విజయవాడ కూరగాయల మార్కెట్ మాత్రం ఎట్టగాను. 2 బత్తాలకు కూడా వెనకెట్టు ముందుకెట్టు, అక్కడ 2 ఇక్కడ 3 ఇవాళ మొత్తం చిరాకు వచ్చేసింది. ఇంకా పొద్దున్న దాకా ఉండి ఏమన్నా ఉంటే చూసుకుని వేసుకెళ్తాం, లేదంటే సెలవు. ఏమన్నా ఇటు నుంచి జరుగుతుందని పొద్దున చూశాను, కానీ 12 అయిపోయింది. ఇంకా ఇటు నుంచి ఏం పని అవుతలేదని ఇంకా ఏమిటి వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో సెలవు. ఇంకెప్పుడు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే ఎత్తుకోదు. అటు నుంచి ఏమన్నా మనకి విజయవాడ నుంచి లక్కీగా తగలాలి తప్ప, కానీ కన్ఫామ్గా ఉంటుందని అయితే విజయవాడ రాకూడదు. వెళ్తే డైరెక్ట్ తొలగి వెళ్ళిపోవడం, లేదంటే రోజు ఆగైనా సరే తర్వాత రోజు మళ్ళీ ఎత్తుకోవాలి. కానీ ఇలాగ విజయవాడ వచ్చి మళ్ళీ వెళ్దామని మాత్రం అలా ఇంకెప్పుడు పెట్టుకోకూడదు.